and this to know the acids and bases, how it will be, అలా స్కేల్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయడానికి మనకి కొన్ని రకాలైనటువంటి స్కేల్స్ అనేటివి ఇచ్చారు. ఇట్ వాజ్ విర్చువల్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్. ఇట్ వాజ్ పబ్లిష్ ఇన్ 1955 and virtual intelligence scale for children also. For adults also one is there, and for children also one test will be there. During the First World War, Otis developed a group test of intelligence known as the Army Alpha Intelligence Examination. సో ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, అసలు దీనివల్ల మనం ఏం కనుక్కోవచ్చు, ఆ పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, పెద్దవాళ్ళు అంటే కొంతమంది చూడండి, మనం ఒక విషయం అడిగినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ దానికి రిలేటెడ్ కాకుండా ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అంటే అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా? మాట్లాడతారా లేదా? అంటే మనం చెప్పే టాపిక్ కి రిలేటెడ్ గా ఉండదు, అది సమాధానం రిలేటెడ్ గా ఉండదు, వాళ్ళు మాట్లాడే విషయం ఏది కూడా రిలేటెడ్ గా ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏమంటాం అప్పుడు మనం మైక్ ఆన్, దెన్ వాట్ యూ విల్ టెల్ ఎట్ ద టైమ్? ఏం చెప్తామండి? మళ్ళీసారి అడుగుతాం మేడం. ఒకసారి అడిగి మళ్ళీ అడగకుండా ఉంటామా? కాదు. ఏం చెప్తాం మనము? స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, అసలు విషయం ఏంటో తెలుసుకొని మాట్లాడుతున్నారా అని అడుగుతామా లేదా? విషయం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా అని మాట్లాడతామా లేదా? వాట్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద టాపిక్ ఆర్ నాట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. అంటే వాళ్ళు దాని గురించి క్లారిటీ లేకుండా మాట్లాడటం అనమాట. ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే దాని గురించి వాళ్ళకి క్లారిటీ లేకుండా మాట్లాడటం. ఓకే, సో ఆన్ ద బేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇంటెలిజెంట్ టెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఇండివిజువల్ టెస్ట్ అండ్ గ్రూప్ టెస్ట్. Intelligent test which can be given to only one individual at a time is called individual test of intelligence. Individual tests are generally more reliable than the group test. For the administration of individual intelligence test, expert service is necessary. So ఒక వ్యక్తి తన యొక్క ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేయాలంటే మనకి ఎక్కువ ఎక్స్పర్ట్ సర్వీస్ అనేది అవసరం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ స్టాన్ఫోర్డ్ బినెట్ ఇంటెలిజెంట్ టెస్ట్, విర్చువల్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి మీకు ఎందుకంటే ఇప్పుడు ఉండవు. ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి సైకాలజీ సబ్జెక్ట్ మీద చేసినట్లయితే దాంట్లో మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది దాంట్లో క్లియర్ గా వస్తుంది. అంటే మీరు ఎవరైనా కానీ ఫర్దర్ గా సైకాలజీ మీద ఎంఎస్సి కానీ ఎంఏ కానీ చేయాలి అని అనుకుంటే, టు నో ద సైకాలజీ ఆఫ్ ద పర్సన్స్ తెలియాలి అని అనుకుంటే దాంట్లో మీకు క్లియర్ గా ఉంటుందండి. అండ్ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇన్ గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ టెస్టెడ్ ఎట్ ఏ టైమ్. ది ఎక్స్పెన్సెస్ అండ్ టైమ్ నీడెడ్ ఫర్ టెస్టింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్ కంపారిటివ్లీ లో. చూడండి, ఒక వ్యక్తి గురించి మనం కొంత టైం ని స్పెండ్ చేస్తాము. సో ఆ కొంత టైం ని ఒక గ్రూప్ గురించి స్పెండ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, మనకి టైం సేవ్ అవుతుందా లేదా? ద సర్వీస్ ఆఫ్ సైకాలజిస్ట్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. And example, the Raven progressive matrix test, Army alpha intelligence test. సో ఇవి ఏంటంటే కొన్ని ఒక గ్రూప్, ఈ గ్రూప్ బాగానే చదువుతుంది, గ్రూప్ ఏ ఈజ్ బెటర్ దెన్ గ్రూప్ బి, ఈ గ్రూప్ లో ఒక 90% బాగా చదివిన వాళ్ళు ఉన్నారు అని అంటే 10% ని లెక్క పెట్టమన్నమాట. అదే 50% మాత్రమే ఉన్నారంటే ఓకే పర్వాలేదు అని చెప్తూ ఉంటాం. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద టెస్ట్, ఇంటెలిజెంట్ టెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types. They are verbal test of intelligence, non-verbal and performance. What is the verbal? Verbal test can be applied only for those who have sound knowledge of language. The verbal test includes 5 different types of questions, namely vocabulary, sentence completion, arithmetic reasoning, verbal classification and verbal analysis. So example ఏంటంటే స్టాన్ఫోర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా ఇంటెలిజెంట్ టెస్ట్. అంటే వెర్బల్ గా అనమాట, సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, మాట్లాడటం కానీ, రీజనింగ్ చేయడం కానీ,
ఇవన్నీ వెర్బల్. నాన్ వెర్బల్ అంటే these tests involve such activity in which use of language is not necessary. The use of language is eliminated from the test content and response expert is given. The non-verbal test include 3 important types of items: figure analysis, number series, figure classification, and are the important items involve the non-verbal test. అంటే మీరు కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చూసినట్లయితే ఫిగర్ అనాలిసిస్ ఉంటుంది. మీరు అందరు చేసే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఉన్నారు కాబట్టి మీకు ఏంటి పిక్చర్ అనాలిసిస్ అనేది ఐడియా ఉంటుంది. చూసారా పిక్చర్ అనాలిసిస్? Did anyone go for the competitive exams? Yeah, ma'am. దాంట్లో పిక్చర్ అనాలిసిస్ ఉంటుంది కదా, కంపారిజన్ ఆఫ్ పిక్చర్స్, లేకపోతే ఒక యారో మార్క్ ఇచ్చి నెక్స్ట్ దాంట్లో యారో మార్క్ ప్లస్ ఇంకొకటి ఇచ్చి ఆ నెక్స్ట్ దాంట్లో అది ఎలా చేంజ్ అవుతుంది. ఒక 4 పిక్చర్స్ ఇస్తాడు, 5th పిక్చర్ ఏంటి కనుక్కోమంటాడు. అవే అన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. It is one of which the subject has to perform something and to manipulate some concrete material without much use of test of language ability. Performance tests are similar to non-verbal tests. Performance tests usually measures the coordination, speed, pictorial ability and special ability. Example, cone block design test and print Patterson scales. So ఇది ఏంటంటే ఇక మనకి వెర్బలా నాన్ వెర్బల్ అని కాదు, అక్కడ పర్సన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. పర్సన్ ఎంత స్పీడ్ గా పర్ఫార్మ్ చేయగలిగాడు, ఆ ఇచ్చిన విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలిగాడు, ఎంత బాగా రీప్రొడ్యూస్ చేయగలిగాడు అనే దాని మీద ఆధారపడి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ టెస్ట్ ఆర్ టు బి కల్చర్ ఫ్రీ అండ్ కల్చర్ ఫ్రీ టెస్ట్ ఈస్ వన్ విచ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎనీ పర్సన్ who had grown up in any culture. A culture free test is not only non-verbal but also free of content of the culture. సో కటిల్ కల్చర్ ఫ్రీ టెస్ట్ ఆఫ్ ఇన్సిడెన్స్. మీకు ఈ టెస్ట్లన్నీ ఏంటంటే ఎగ్జామ్లు ఇవ్వడండి, కంగారు పడకండి. ఎందుకు అని అంటే రేపు మీరు ఒక కౌన్సిలర్ గా కానీ ఒక సైకియాట్రిస్ట్ గా కానీ వెళ్ళాలి, ఫర్దర్ గా మేము నేర్చుకోవాలి, ఒక స్టూడెంట్ ని మనం టెస్ట్ చేయాలి, వాడిని ఇన్ డెప్త్ టెస్ట్ చేయాలి, వాడి యొక్క ఐక్యూ టెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు మనకి టెస్ట్లన్నీ ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద పర్సనాలిటీ టెస్ట్. What do you mean by the personality? Personality అంటే ఏంటండి? Attitude, behavior. Attitude, behavior of a person. Assessing and judging personality is an interesting endeavor. It is very important and necessary in certain situations. సో ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు వాడి యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడడానికి ఉపయోగపడేది ఏంటంటే పర్సనాలిటీ. Personality is not monistic. It is unity of various traits and capabilities. So you can't judge a person by seeing his structure. We can't judge a person if you talk one time. Okay? వాడు చేసే ఒక్క పని గురించి మనం వాడిని జడ్జ్ చేయలేము. వాడిని ఎప్పుడు జడ్జ్ చేయగలము, ఎలాంటి విషయాలు జడ్జ్? Man has been accessing others to meet the various conditions of employment and responsibilities. There is no formalized technique of personality. It varied from physical strength and appearance to astrology, palmistry and physiognomy and parenchyology, which does not attain any degree of reliability. See చూడండి, ఒక పర్సన్ చూడగానే వీడు నల్లగా ఉన్నాడు, వీడు బాలేదు అని చెప్పడానికి you don't have the right. Why? Because though he was in black color, he has a అతనికి అట్రాక్టింగ్ పవర్ ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? అంతేగాని ఒకటి తెల్లగా ఉన్నాడు, వీడు మంచోడు, వీడు బాగా చదువుతాడు, యూ కాంట్ ఏబుల్ టు జడ్జ్. దో ఇఫ్ అకార్డింగ్ టు హిస్ పర్సనాలిటీ, అకార్డింగ్ టు హిస్ ఆస్ట్రాలజీ, వీ కాంట్ ఏబుల్ టు జడ్జ్ ద పర్సన్. అంతేనా కదా? అండ్ యూ హ్యావ్ టు మన కలాం గారు ఎలా ఉంటారండి? అబ్దుల్ కలాం ఎలా ఉంటాడు? Down to earth, very simple. He was very simple. అసలు ఇప్పుడు కలాంని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఈయన ప్రెసిడెంటా అనుకుంటామా అనుకోమా కదా? కానీ తనకి ప్రెసిడెంట్ అయ్యేటటువంటి అర్హత ఉందా లేదా?
ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీని బేస్ చేసుకుని, తన ఫిజికల్ అపియరెన్స్ బేస్ చేసుకుని అతనికి ఆ పోస్ట్ ఇచ్చారా? తనలో ఉన్నటువంటి టాలెంట్, యూ హ్యావ్ టు జడ్జ్ ద టాలెంట్ ఆఫ్ ద పర్సన్. ద పర్సనాలిటీ is nothing but the talent of the person. An inventory is a sort of standardized questionnaire on opinionaire. Inventors are generally used to assess the personality, interest, attitude. If the items are in the form of question, it is called questionnaire and the response to answer is yes or no. So, మనము అతన్ని ఏ విధంగా జడ్జ్ చేయాలంటే, if the items in the form of statement, they have to agree or disagree, and agree, disagree, undecided. చూడండి, మీరు ఇది కేస్ స్టడీ చేశారు కదా, కేస్ స్టడీ చేశారు కదండి. ఎస్ మ్యామ్. కేస్ స్టడీలో మీరు క్వశ్చనరీ ఫామ్ చేశారు కదా. అవును మ్యామ్. దాంట్లో క్వశ్చనరీలో ఎస్ ఆర్ నో గానీ, అగ్రీ, డిసగ్రీ గానీ ఇలాంటివి పెట్టారు కదా. అవును మ్యామ్. అదే అన్నమాట, ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసినటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే కేస్ స్టడీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్ అన్నమాట. దాన్ని డైరెక్ట్ టెక్నిక్ అంటారు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్ అని కూడా అనుకోవచ్చు. These nowadays use the personality inventory is a popular method of assessing the personality for a purpose of guidance and counseling. సో మనం ఒక పర్సన్ కి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ ఎలాంటిది, ఎలాంటి వాడు అంటే డైరెక్ట్ టెక్నిక్, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనేవి రెండు రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. డైరెక్ట్ టెక్నిక్ ఆర్ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్, ఇందులో అబ్జర్వేషన్ ఆర్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్. యు ఆర్ keenly observing the person, you are going to keen the observation. And personality questionnaires and rating scale, you have to give the rating scale by interviewing and by sociometry, how he is moving in the society, and cumulative record or case study. So in the case study you are taking from the right of his birth, అవునా కదా. కొన్ని కేసెస్ లోని అంటే ఈ పర్సనాలిటీ గురించి మాట్లాడేటప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఎక్కడ చేస్తాము, ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీనా, సి సెక్షన్ అనేది కూడా మనం చెక్ చేస్తుంటాం, అవునా కదా. చెక్ చేశారా కేస్ స్టడీలో? మిమ్మల్నేనండి, కేస్ స్టడీలో చూసారా లేదా? హలో, ఏంది మేడం మళ్ళీ సరే చెప్పండి. కేస్ స్టడీలో పర్సన్ యొక్క పర్సనాలిటీ గురించి ఫ్రమ్ ద రైట్ ఆఫ్ హిస్ బర్త్, వెదర్ ఇట్ వాజ్ ఎ నార్మల్ డెలివరీ ఆర్ ఏ సి సెక్షన్ అనే దాన్ని కూడా చెక్ చేస్తారు. చేశారా లేదా? నో మేడం. మ్యామ్ అదేం చెక్ చేయలేదు మ్యామ్. అకార్డింగ్ టు ద వాళ్ళ డిజబిలిటీని బట్టి వి హావ్ జస్ట్ డిజబిలిటీస్ బట్టి, అంటే కొన్ని కేసెస్ లో ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ ఆల్సో. ఓకే, అంటే ఎఫెక్షన్స్ అన్నమాట. ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి, పేరెంటల్ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి, పిల్లల యొక్క ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ఏ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. బర్త్ అంటే ఇందులో ఏంటి చేంజెస్ అంటే చేంజెస్ ఉంటాయండి, దాంట్లో కూడా అండ్ నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇమ్యూనిటీ ఇది కూడా దాంట్లో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుందండి. ఓకే, సో పర్సనాలిటీ చెక్ చేసేటప్పుడు కేస్ స్టడీ గురించి చూసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక కౌన్సిలర్ కానీ ఒక గైడర్ కానీ డీప్ గా వెళ్ళినట్లయితే వీళ్ళది నార్మల్ డెలివరీనా, సి సెక్షన్ అని కూడా అడుగుతుంటారు. అండ్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్, వర్డ్ అసోసియేటివ్ టెస్ట్ ఆర్ ప్రీ అసోసియేషన్ టెస్ట్ అండ్ రోచర్ ఇంక్ బోల్ట్ టెస్ట్ అండ్ థెమాటిక్ ఎప్రిషియేషన్ టెస్ట్ అండ్ చిల్డ్రన్ ఎప్రిషియేషన్ టెస్ట్. మీకు ఒకవేళ ఈ టెస్ట్ల గురించి మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే నేను ఒక రోజు క్లాస్ తీసుకుని ఈ టెస్ట్లు ఏంటి, ఎలా చేస్తారు అనేది మీకు చెప్తాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, కానీ టెస్ట్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. వాళ్ళని టెస్ట్ చేయడము అదేంటంటే మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. ఈ తర్వాత ఏమవుతుంది, తర్వాత వీళ్ళు ఏం చేసి ఉంటారు. ఒక డిటెక్టివ్ ఒక దాని గురించి అబ్జర్వేషన్ చేసేటప్పుడు అంటే మనకు వచ్చే సందేహాలు అనమాట. అక్కడ దీంట్లో ఇలా జరగాలి అని మనం అనుకుంటాము, కానీ వీడు చేసిన పనుల వల్ల అక్కడ జరిగింది వేరే.
ఒక డిటెక్టివ్ కి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి మైండ్ లో, ఒక కౌన్సిలర్ కూడా అన్ని క్వశ్చన్లు అరైజ్ అవుతాయి. వీడు ఏం చేస్తుంటాడైతే, వీడు ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక డిటెక్టివ్ తో కంపేర్ చేసుకుంటారు అక్కడ. ఓకే, డ్రాయింగ్, పెయింటింగ్, స్కెచెస్, సెంటెన్స్ రియాక్షన్ టెస్ట్, సిచ్యువేషన్ రియాక్షన్స్, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అండ్ 4 picture test. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, by seeing the writing itself you can able to understand the nature of a person also. అవునా కదా? ఎస్ మ్యామ్. అందరి హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంటుందా? ఉండదు. మరి హ్యాండ్ రైటింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల మనము ఆ పర్సన్ యొక్క నేచర్ని ఎలా కనుక్కోగలము? వాడు లేజీనా, వాడి యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఇవన్నీ హ్యాండ్ రైటింగ్ ద్వారా మనం తెలుసుకోగలమండి. అండ్ డైరెక్ట్ టెక్నిక్, యాజ్ ద నేమ్ సజెస్ట్, these tests are directly applied to the tested in the sense that he knows that he was a subject to the test. He may therefore be guard so that he does not let any unfavorable responses mixing up his assessment. These tests attain highly skilled personnel who can rise about their subjective appreciation, speculation, and get the better of these techniques. They yield foolproof results, but they do not help make ingress into the one's personality matter. See, మనము కొన్ని సార్లు ఏంటంటే ఆ పర్సన్ కొన్ని రోజులు మాట్లాడి చేసి వీడు ఇలాగే ఉంటాడు అని మాత్రం మనం జడ్జి చేయడానికి మాత్రం ఉండడండి. సో దీంట్లో ఇంకొక టెక్నిక్ ఏంటంటే ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే ఏం చెప్పానండి ఇందాక మీకు? వర్డ్ అసోసియేషన్ టెస్ట్. ఓకే, ఈ ప్రొజెక్టివ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే assessments are those which evoke the response from the unconscious and provide an opportunity to drive into the depth of unconscious mind of an individual personality. See, ఒక పర్సన్ తెలిసి తెలియని తత్వంలో ఉన్న దాని నుంచి మనం మంచిగా మార్చడానికి మనకి కొన్ని టెక్నిక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ associative test in which words act as a stimulus. There is no restriction on response except that the subject is working under the stress of time and is asked to give the first response that occurs to him. Those tests were originally constructed for investigation on emotional complexes. మీకు నేను ఒక కేసు చెప్పాను, గుర్తుందా? She used the abuse words when she feel very much stress. She was a graduate. తను గ్రాడ్యుయేట్ అయ్యుండి ఓసిడి కేసు అని చెప్పాను మీకు, గుర్తుందా? క్లాస్ లోని ఓసిడి కేసు. షీ యూజ్ ద అబ్యూస్ వర్డ్స్. అంటే ఈ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అనేది ఏంటంటే వాడు అంటే సమయ సందర్భాలను బట్టి వాడు ఉపయోగించేటటువంటి వర్డ్స్ అన్నమాట. ఓకే, అంటే వాడు ఇప్పుడు కొంతమంది సంస్కృతం మాట్లాడుతుంటారు. ఐ థింక్ సంస్కృతం అంటే అర్థమై ఉంటుంది. Using vulgar language, buffer words are used to absorb and shock arousing by the charged words, and so that the ego is not unnecessarily exercised. అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కానీ, అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యే విధంగా ఒక రకంగా మాట్లాడుతుంటారు అన్నమాట. That ensures the original of response and provides the psychologist with adequate raw material to write a pen picture of subject personality pattern. అంటే వాడు బాగా అంటే మనతో చాలా మంచిగా మాట్లాడతారు అనమాట. వాడికి కొంచెం కోపం తెప్పించినావు కానీ కొంచెం మాట్లాడిన ఏమన్నా అనుకోండి, వాడు ఎంత వల్గర్ గా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకునే సరదాగా మాట్లాడుకునేది వేరు. ఆ టైంలో వాళ్ళకు వచ్చినటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ వల్ల వాళ్ళు మాట్లాడే మాటలు గలీజ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్, వాట్. అండ్ Rorschach ink bowl test. It is one of the most popular and widely used tests. This test is developed by Swiss psychiatrist Hermann Rorschach. The test material consists of ink bowls, are completely unstructured. They do not have any specific meaning. The test is not to disclose the subjective personality. The cards are given to the subject. After giving instruction, the cards are presented one by one. The subject is asked to look at the ink bowl and say
that the ink bolt looked like. After the completion of the response on the card, the psychiatrist generally conducts an inquiry in the details of the subject's response on individual card. The behavior of the subject during the test is observed and recorded. ఇక్కడ ఏంటంటే ఇంక్ బోల్ట్ అంటే తనలో ఇంక్ వేసి వాడి యొక్క దీనిని గుర్తించడం కాదండి. మనము ఒక ఇంక్ పిల్లర్ తీసుకోండి, ఇంక్ పిల్లర్ తీసుకొని దాని నిండా ఇంక్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి డ్రాప్ వైజ్ వేసుకుంటూ వెళ్ళండి. వాట్ యు విల్ అబ్జర్వ్? ఇంక్ పెన్ లో ఇంక్ ఫిల్ అవుతుంది. ఇంక్ పిల్లర్ లో ఇంక్ ని చుక్కలుగా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? ఏం అబ్జర్వ్ చేస్తాను అంతే. ఎందుకండి మీరు ముగ్గులు పెడతారు కదా రంగోలి, మీరు పెట్టే ప్రతి చుక్క ఒకే రకంగా ఉంటుందా? ఉండదు కదా. ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందా లేదా? అలాగే ఒక పర్సన్ ఒక సబ్జెక్ట్ గురించి కొంతమందికి ఇచ్చి దాని గురించి రాయమన్నప్పుడు తిరిగి ఆ కార్డ్స్ తను కలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కడి ఆలోచన, ప్రతి ఒక్కరి పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఆ పర్సెప్షన్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుందంటే లొకేషన్, whether the whole fault is perceived, major details, small usual details, unusual details, the white space etc. అంటే మనం ఇచ్చే స్థలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ డిటర్మినేషన్, the form, color, shades and movement and content and originality of the person. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మీ గ్రూప్ లో ఇప్పుడు మీరు క్లాస్ లోని ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారా? 5 కదా. ఈ 5 మెంబర్స్ కి నా గురించి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయా ఉండవా? yes madam. అలాగే ఒక విషయం గురించి 10 మందికి 10 ఆలోచనలు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? అంటే ఎవరి ఇద్దరి ఆలోచనలు కూడా కోయిన్సైడ్ అవ్వవు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీ దాంట్లోని నా మెథడాలజీకి సంబంధించిన వాళ్ళకి నా మీద ఉన్న పర్సెప్షన్ ఒక రకంగా ఉంటుంది, సోషల్ వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు, ఇంగ్లీష్ వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు, అవునా కదా? అంటే కంటెంట్ బట్టి మారచ్చు, ఏరియా బట్టి మారచ్చు, అండ్ మీ యొక్క నేచర్ బట్టి మారచ్చు, అవునా కదా? మీ నేచర్ కి నా నేచర్ కి సెట్ అవ్వకపోవచ్చు. మీ వే ఆఫ్ థింకింగ్ నా వే ఆఫ్ థింకింగ్ ఒకటి కాకపోవచ్చు. మీరు అనుకునే విధంగా నేను చెప్పలేకపోవచ్చు, మీరు అనుకునే విధంగా నేను లేకపోవచ్చు. ఉంటుందా లేదా? సో దాన్ని ఏమంటారంటే ఇంక్ బోల్ట్ టెస్ట్ అంటారు. And thematic appreciation test, it is derived from the test thematic means related to the individual needs, desires and set pattern, consequently indicating his personality makeup. The basic assumption is that the individual personality is circumscribed by his immediate need and desire. See, మనిషి పరిస్థితి బట్టి తన అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఓకే, ప్రతి వ్యక్తి ఇలాగే ఉండాలని లేదండి. కొన్ని పరిస్థితుల వల్ల మనం చెప్తూ ఉంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అవ్వాల్సి వచ్చింది మేడం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అడ్జస్ట్ అయిపోయాం మేడం, కొన్ని విషయాల వల్ల బీడీకి వచ్చాం మేడం అంటారా? అంటే నీడ్స్, డిజైర్స్ బట్టి
మన చుట్టూ జరిగేటటువంటి పరిస్థితుల ప్రభావం బట్టి మనిషి మారుతాడు. ఓకే, అండ్ these tests are so designed to provide as a peep into an individual need, structure as a springboard to his personality structures and therapeutic behavior patterns. The mechanics of TAT is to tap 20 vital areas of an individual life. H. Murray constructed this test in 1935 consisting of 30 pictures. సో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనిషి కూడా తన యొక్క అవసరాన్ని బట్టి తను మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సిచ్యువేషన్ రియాక్షన్స్. సిచ్యువేషన్స్ రియాక్షన్స్ టెస్ట్ ఆర్ ద టెస్ట్ డిజైన్ టు అక్సెస్ ద ఇండివిజువల్ అండర్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ లైఫ్ లైక్ సిచ్యువేషన్స్ అండర్ కంట్రోల్డ్ కండిషన్. మనిషి తనను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఓకే మనిషి మారుతాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు తను మారుతాడు. అంతేగాని ప్రతి వ్యక్తి చెడ్డోడు మాత్రం కాదండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చెడు చేశాడన్నా మంచి చేశాడన్నా, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడైనా, ఒకరిని పాయింట్అవుట్ చేసేటప్పుడైనా వాళ్ళ వెనకాల జరిగేటటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేయాలి. నెవర్ జడ్జ్ ఎ పర్సన్ విత్ ఎ సింగిల్ వర్డ్. ఒక దొంగ ఉన్నాడండి, ఈవెన్ ఇప్పుడు మనము సెంట్రల్ జైల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వెళ్ళారా? విజిట్ చేశారా సెంట్రల్ జైల్స్? ప్రిజన్ కి ఎప్పుడైనా వెళ్ళారా? సినిమాలో చూసారు కదా. సో అక్కడికి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారో సినిమాల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎంత కోపంగా రియాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పరిస్థితి రావడానికి వెనకాల ఉన్నటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ మనకు తెలియదు. కానీ మనం చూసే చూపులు వాళ్ళకి ఎలా అనిపిస్తాయంటే వీడు దొంగ అన్నట్టు అనిపిస్తాయి. అవునా కదా? మనల్ని ఎవరన్నా కొంచెం ఇదిగా చూసారనుకోండి, నీకేం తెలుసు నేను పడిన బాధ అని అడుగుతాం. మనం నీకేం తెలుసు నేను అనుభవించేది అని అడుగుతామా లేదు? అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని మాట్లాడగలిగినట్లయితే యు ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని మెచ్చుకోవడం కానీ, ఒకరిని ఇది చేయడం కానీ, తను ఉండేటటువంటి పరిస్థితి ఏంటి, తను ఇలా తయారవడానికి గల పరిస్థితి ఏంటి, కారణాలు ఏంటి, ఈ కారణాల వెనక ఉన్న విషయం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. ఓకే, ది స్ట్రెస్ క్రియేటెడ్ in these situations is vital, hence real and will force an individual to discard his defenses and give a direct account of himself. See, ఒక వ్యక్తి అనుకున్నాడంట అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడన్న, ఇంక ఇవాళ నుంచి నేను దొంగతనాలు మానేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే పాపం అతని వృత్తి దొంగతనం చేయడం, భార్య పిల్లలకి తిండి లేదు, ఏడుస్తున్నారు ఆకలి. సరేలే ఒక్కరోజు దొంగతనం చేద్దాము అని వెళ్తాడు. వెళ్తే ఫస్ట్ ఒక ఇంట్లో పెద్ద ఇంటికి వెళ్తాడు దొంగతనం చేయడానికి. ఆ ఇంటి ఓనర్ని కుర్చీకి కట్టేస్తాడు అన్నమాట. ఆమెని కట్టేసి సామాన్లన్నీ సర్దుకుంటాడు. లేకపోతే వాళ్ళ హస్బెండ్ వస్తాడు, ఏమైంది, అతన్ని కూడా కుర్చీకి కట్టాడు. అయితే ఆ ఓనర్స్ ఇద్దరు గమ్మున ఉండొచ్చు కదా, పోలే తీసుకుపోయినాడు, ప్రాణాలు ఉన్నాయని. ఆమె ఏం చేసిందంట, నేను నిన్ను చూశాను కదా, నీ విషయం నేను పోలీసులకు చెప్తాను, నిన్ను పట్టిస్తాను అని అన్నాడు. అయితే ఈ దొంగకి ఏమైంది, వాడు కొంచెం ఎమోషనల్. ఆ ఎమోషన్లో వాడు ఏం చేశాడు, ఆమెని తలపైన కొట్టి చంపేశాడు. సో అనుకోకుండా పోలీసులు వచ్చారు, జైలుకి తీసుకెళ్తారు. వాడి కర్మ కాకపోతే దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రోజు గడుపుకునేవాడు. పరిస్థితులు, భార్య పిల్లలు ఆపదలో ఉన్నారు అనుకుని ఒక పెద్ద దొంగతనం చేసి మానేద్దాం అనుకుని అక్కడికి వెళ్ళి ఆ ఎమోషన్లోని ఒకరిని చంపి వాడు జైలుకి వెళ్తాడు.
అక్కడ వాడి సిచ్యువేషన్ ఏంటి అనేది ఎవడైనా అర్థం చేసుకున్నాడా? మీరు ఎందుకు చంపాడని అర్థం చేసుకున్నాడా? కానీ వాడి సిచ్యువేషన్ ఏంటి అక్కడ? తన భార్య పిల్లల్ని కాపాడుకోవడం కోసం వాడు దొంగతనానికి వచ్చు. ఆమె చెప్తాను అనేటప్పటికి భయపడి చంపేస్తాడు. సో బై బర్త్ ఎవరు దొంగలు కాదు, బై బర్త్ అందరూ మంచోళ్ళు కాదు. పరిస్థితులు వాళ్ళని మారుస్తుంటాయి. As the stress is disgusted, it does not affect an individual original response. సో మనకి ఎప్పుడైనా కానీ స్ట్రెస్ ఎక్కువైపోయిందంటే మనిషి విచక్షణ అనేది కోల్పోతాడు. మనిషి విచక్షణ కోల్పోతే మనిషే నాశనం అయిపోతాడు అన్నమాట. Scope of situational test: motivation, energy and immediate effective intelligence, including the quick practical thoughts, resourcefulness of judgment, emotional stability, social relations, leadership and management of resources, security and aptitude. Situational tests are simple, direct, powerful and realistic tests designed to measure an individual personality along the desired parameters rather effectively. And next, the family background. Young adults, through the interaction with the content of family, learn about the explore the career that ultimately leads to career choice. The interdependence of family play a critical role in shaping the youth occupational choices. The economic and social circumstances of the broader community colored and influenced the youth perception of appropriate career choices. So, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు చక్కగా లేరు అంటే కారణం ఎవరంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే అంటే తల్లిదండ్రులు బాగా చూసి వాళ్ళని మంచి ఉద్యోగంలో పెట్టినా పాడైపోయారంటే వాడి కర్మది. కానీ పిల్లలు మంచిగా అవ్వాల్సిన ఏజ్లో పాడైపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళు. ఒక మనిషి చెడుగా మారాలన్నా మంచిగా మారాలన్నా కారణం ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, సో youth in communities are more effective appear to have the more family support in career exploration. సో పిల్లల్ని పెంచే విషయంలోని పెద్దవాళ్ళు చాలా కేర్ అనేది తీసుకోవాలి. Parents followed by other family members provides a valuable learning experience through their own role models of supporting and assisting to explore the career interest. Woodbound youth family frequently taught skills that provide youth with a broader understanding of their attitude, contributing to career choices. ఈ కరెక్ట్ టైంలో పేరెంట్స్ పిల్లలకి మంచి సపోర్ట్ ఇవ్వకపోతే ఫ్యామిలీ మొత్తం డివైడ్ అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది తెలుసా ఫ్యామిలీ. పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్లో నిలబెడతారో అప్పుడు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇలాంటి మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఒక అతనికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఓకే, సో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ లో పిల్లలు ఏమనుకుంటారు, అందరిలాగే సరదాగా ఉండాలి, చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని ఉంటుంది కదా పిల్లలు ఉండదు. కానీ అతను ఏం చేస్తాడు, ఆ పిల్లల్ని చక్కగా చూడకుండా తను ఇష్టం వచ్చినట్టు తను ఉన్నాడు. పాపం పెద్ద కొడుకు అన్ని బరువు బాధ్యతలు తను నెత్తిన వేసుకుని అందరి పిల్లల్ని చక్కగా తీసుకొని వచ్చాడు. కానీ ఏంటంటే కొడుకు చూస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతను దేశాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. వాడికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వలేదు, 2 ఆడపిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వలేదు, ఒక కొడుకు మంచి ఫ్యూచర్ ఇవ్వలేదు, భార్యకి మంచి ఫ్యూచర్. అది తను చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోయిందా లేదు. సో పిల్లలు ఎదురుగా గొడవలు పెట్టుకోవడం కానీ, అనవసరపు భయాలు పిల్లలకి పెట్టడం కానీ, పిల్లలు చేసిన చెడు పనులకు సపోర్ట్ ఇవ్వడం కానీ, పిల్లలు ఎదురుగా పిచ్చి మాటలు మాట్లాడటం కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళు ఎదురుగా మాట్లాడటం కానీ చేయకుండా ఉండడం అనేది పేరెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఫైనాన్షియల్ విషయాలు చెప్పాలి, కానీ వాళ్ళకి అర్థమైన పద్ధతిలో చెప్పాలి. Do you understand today's class? Yes, ma'am. Do you understand?
So this completes Yes, your yes, ma'am. second unit, ma. Okay. And from Monday onwards, I will start the third unit, how to organize organization of guidance programs and tools and techniques of guidances. Okay. So next Okay, Saturday దీని మీద సెమినార్ తీసుకుంటా సెకండ్ యూనిట్ మొత్తం మీద. సో మండే థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. Okay. Did you have any doubts regarding the second unit? No, ma'am. No, ma'am. Okay. ఏ భవానీ నిద్రపోతున్నావా అన్నం తింటున్నావా వాట్ యు ఆర్ డూయింగ్ భవానీ